20,000 mAh బ్యాటరీ, గొరిల్లా గ్లాస్ స్క్రీన్, ఎయిర్ పాడ్స్, వైర్లెస్ ఛార్జర్, ఇవన్నీ కలిసి ఓన్లీ 5,000 రూపీసేనా? ఆహా, ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మా బాస్ ఐఫోన్ కొనుక్కునేంత డబ్బున్నా 5,000కి ఏదైనా ఫోన్ వస్తుందనే సెకండ్ హ్యాండ్ అనుకునే రకం. కానీ 5,000కి ఇంత మంచి ఫోన్ మీరైతే ఈ జీవితంలో కొంటారు, కానీ మా బాస్ కొన్నాడు. అదేంటో మీరే చూడండి. ఫోన్ బాగా హ్యాంగ్ అవుతుందయ్యా. ఇలా హ్యాంగ్ కాకుండా మామూలుగా మారాలంటే ఏం చేయమంటావు? మార్చరీకి వెళ్ళడానికి దగ్గరలో ఉన్న ఫోన్ని మారిస్తే అన్నీ మారుతాయి సార్. అరే ఊకో, ఈ ఫోన్ కొని ఇంకా 10 years కూడా కాలే, జస్ట్ 9 years అయిందంతే. అయినా నిన్ను అడగడం నా బుద్ధి తక్కువ. కానీ మిస్టర్ లలిత్, యూ వర్క్ ఫస్ట్, యూ వర్క్. అప్పటిదాకా నేను OLXలో బ్రౌజ్ చేసుకొని మంచి మొబైల్ కొనుక్కుంటా. OLX.in. ఈ యాడ్ ఏదో బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. అందులోనూ బడ్జెట్ ఫోన్ 5,000 అంట. ఫీచర్స్ ఏంటి? 20,000 mAh బ్యాటరీ, ఎయిర్ పాడ్స్, వైర్లెస్ ఛార్జర్, గొరిల్లా గ్లాస్. ఆహా, ఇవన్నీ కలిపి జస్ట్ 5,000ఏనా? ఈ యాడ్ ఏదో మన కోసమే పెట్టినట్టున్నాడు. పొద్దున్నే మంచి డీల్ అనమాట. చూసావా, నిన్ను నమ్ముకొని కొత్త ఫోన్ కొని ఉంటేనా ఇంత మంచి డీల్ మిస్ అయ్యేవాళ్ళు. ఈ డీల్ నా కోసమే పుట్టిందయ్యా. చల్, అర్జెంటుగా ఇతనికి కాల్ చేసేయాలి. అసలు ఏ బడ్జెట్ ఫోన్, మళ్ళీ ఎవడైనా నొక్కేస్తే. నెంబర్ దొరికింది. హలో సార్, OLXలో మీ యాడ్ చూసి కాల్ చేస్తున్నాము. మొబైల్ ఇంకా ఉందా అండి? లేదు బై, ఫోన్కి కరోనా వస్తే ఇప్పుడే వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసి వస్తున్నా. అరే ఏం బ్రా బై, ఫోన్ ఉంటేనే కదా యాడ్ ఇచ్చింది. ఓ, మీకు అలా అర్థమైందా? నా ఉద్దేశం మొబైల్ ఇంకా సేల్ అవ్వలేదా అని సార్. ఓ గట్లా చెప్పు. మళ్ళా ఏడుంటావు నువ్వు, ఎప్పుడు రమ్మంటావు, ఏడుకు రమ్మంటావు? అబ్బా ఎంత మంచోడో, నన్ను రమ్మంటాడు అనుకుంటే అతనే వస్తా అంటున్నాడు. పెట్రోల్ కూడా ఆదా. అరే జల్దీ చెప్పురా బాయ్. సార్, మీకు వాట్సాప్లో నా లొకేషన్ షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి వచ్చేయండి సార్. సరే, ఉంటాం మళ్ళా. ఓకే సార్, ఓకే. హ్యాపీ జర్నీ సార్. అమ్మా, పొద్దున్నే సూపర్ డూపర్ డీల్ అంటే ఇదే. A few moments later. ఈడేంటి పంచ చేతిలో సంచ, పక్కా పల్లెటూరు రోడ్లు ఎక్కువ. 5,000 నుంచి మినిమం ఒక 3,000కి తగ్గొట్టేయాలి. సార్ రండి సార్, రండి. వెల్కమ్. టేక్ యువర్ సీట్ సార్, టేక్ యువర్ సీట్. అరే ఏమన్నా ఎంప్లాయ్ అంతా కలిసి గిప్పా గుద్దిండ్రా ఏంది? తలకాయ బొప్పి కట్టినది. అరే కాదు సార్, బయట ఎక్కువ వైరస్ ఉంది కదా. ఇది ఏసీ హెల్మెట్ అనమాట. లోపల ఏసీ, ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంటుంది. అదినమ్మా, ఏసీయా? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా పెట్టకపోయినావు లోపల. ఆర్టిఫిషియల్ గాలి, ఆర్టిఫిషియల్ జీవితాలు. పల్లెలకు రండి, స్వచ్ఛమైన గాలి. ఏం జీవితాలు ఏంటో సిటీ జీవితాలు. కూల్. మనకు కావాల్సింది ఫోన్. ఓకే సార్, ఇంతకీ మీ పేరేంటి సార్? తుంగవేల? అదేం పేరు సార్? అరే నాకు నామకరణం తుంగభద్ర మీద చేశారు పోయి. అక్కడ ఉన్న పూజారేమో వడివేలు ఫ్యాన్ అంట. 2 కలిపి తుంగవేలని పెట్టారు. నీకు అబ్బా, చాలా బాగుందండి మీ పేరు. సర్లేండి, మీరు మొబైల్ తీసి బయట పెట్టండి. ఒక్క 5 minutes అటు వెళ్ళి ఇటు వచ్చేస్తా. తొందరగా పోయిరా, అందులో నేను ఇవన్నీ ఇక్కడ పెట్టుంటా. వీడియో కూడా బాగా ఇచ్చినట్టున్నాడు. డబ్బులు మంచి గుంజాలి. ఈ ఫోన్ ఎట్టైనా ఈరోజు వీడికి అమ్మేసేయాలి. A few moments later. సార్, నేను వచ్చేసా. ఇవ్వరా అబ్బాయి, చూసుకో ఇవే అన్ని. త్వరగా చెప్తే నేను వెళ్ళిపోతాను. సార్, మీరు వైర్లెస్ ఛార్జర్ అన్నట్టున్నారు. అరే కళ్ళు గిట్ల మింగినా ఎలా నీకు? వైర్ లేదనే కదా వైర్లెస్ ఛార్జర్ అని పెట్టింది. అవునుగా ఉన్నట్టున్నావు నువ్వు. ఓ, వైర్లెస్ ఛార్జర్ అంటే ఇదా? ఓకే సార్. 20,000 mAh బ్యాటరీ అన్నారు.
అసలు ఏంటి సార్ ఇది? ఈ బ్యాటరీ నేనేం చేసుకోవాలి? మరీ ఇంత పిత్రగానే ఏంది రాబాయ్ నువ్వు? బ్యాటరీ ఎందుకు రాబాయ్? ఛార్జింగ్ పెట్టుకొని కదా బ్యాటరీ ఏంది ఇప్పుడు? టీవీఎస్ బ్యాటరీ సరిపోదా? సర్లే ఒక వారం ఆగలో పోయి లారీ బ్యాటరీ ఎత్తిస్తా, పెట్టుకో ఛార్జింగ్. ఇదేంటి లారీ బ్యాటరీయా? కర్మరా బాబు. ఇదేంటి సార్ ఇవి ఎయిర్పోర్ట్స్ సార్ ఇవి? అరే ఎవరో నేను ఎంపీ చేసింది. ఎయిర్పోర్ట్స్ అంటే ఏదో తెలియదు ఏంది రాబాయ్ నీకు? అవేరా ఎయిర్పోర్ట్స్ అంటే. ఓహో ఇది గొరిల్లా గ్లాస్. ఏంటి సార్ మీరు నాకు సెల్ ఫోన్ అమ్మడానికి వచ్చారా లేకపోతే చెత్త కుప్పలో పార్ట్స్ అమ్మడానికి వచ్చారా? ఏంటి ఏంటి ఇది వైర్లెస్ ఛార్జరా? వైర్ లేకుండా ఛార్జర్ వైర్లెస్ ఛార్జర్ అవుతుంది. ఇదేంటిది 20,000 mAh బ్యాటరీయా? దానికి తోడు మళ్ళీ టీవీఎస్ బ్యాటరీ రేపు మనోడు ఇస్తాను, అంతవరకు ఇది వాడుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇవి చూడండి, ఇంకా ఇవి ఎయిర్పోర్ట్స్ అంట. ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని? అసలు పని చేస్తాయి ఇవి? ఇవి ఎయిర్పోర్ట్స్. అరే ఓర్లాగా రాబాయ్ నువ్వు. అరే ఫస్ట్ ఇవన్నీ తీసుకుని బయటకు వెళ్తే బాగుంటుంది నా ఆఫీస్లో నుంచి. ఓకే చల్ 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 చల్. అరే ఏం రాబాయ్ నువ్వు ఎక్కువ ఓవర్లో పడుతుంది. నా గురించి నీకు ఇంకా సరిగా తెలియదు. ముడ్డి మీద దంతే మిద్దె మీద పడతావు. సరిగ్గా డబ్బులు ఆడబెట్టి సీదా వెళ్ళిపోయినావా సరే, లేకపోతే నువ్వంటే నీ ఆఫీస్ అంటే రెండు ఉండవు. 5,000 కోసం ప్రాణం దాకా ఎందుకు లేండి సార్? పొద్దున్నే మంచి బేరం అనుకున్నా కానీ ఇలా ముంచే బేరం అనుకోలేదు. 5,000 ఇగోండి సార్. మంచిది రాబాయ్, ఉంటామలా. ఫోన్తో పండగ చేసుకో సార్. 5,000 కకృతి పడ్డారు చూసారా ఏమైందో? నా మాట విని కొత్త మొబైల్ కొనాల్సింది సార్. బాగైంది లేండి, మీకు కావాల్సింది. ఎరా లలిత్, శాడిజం కదరా ఇది. నువ్వు నవ్వుతున్నావా?